ఆర్టీసీ సమ్మె సైరన్ మోగించబోతుంది. సో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు అనేవి ఇంకా రోడ్లపైకి ఎక్కే అవకాశం లేదా అనిపిస్తుంది అని చెప్పాలంటే మనం ఏం చెప్పొచ్చు అంటే సమ్మె సైరన్ మోగిస్తామనేసి వాళ్ళు సజ్జనారికి నోటీస్ ఇవ్వబోతున్నారు. మరి వీళ్ళని పిలిచి మాట్లాడతారా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆర్టీసీ వాళ్ళ డిమాండ్ల కోసం ఆ డిమాండ్లు పరిష్కరించాలనేసి వాళ్ళు సమ్మె సైరన్ మోగిస్తామని చెప్తున్నారు. వీళ్ళు కూడా అధికారంలోకి వచ్చేటప్పుడు వీళ్ళు ఇచ్చిన డిమాండ్లన్నింటినీ కూడా నెరవేర్చాలి. అది కాకుండా ప్రైవేట్ కాదు దీన్ని ప్రభుత్వంలో భాగంగా చేస్తామని చెప్పారు, కానీ అది ఇంతవరకు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ కాలేదు. అలాగే ఏవైతే ప్రైవేటు బస్సులు నడుపుతున్నారో ఈ ప్రైవేటు బస్సుల వల్ల వీళ్ళకు సమయ భావం కూడా చాలా ఎక్కువగా ఉండడము, ఆర్టీసీ బస్సుల వల్ల వీళ్ళకు నష్టం కలుగుతుందనేసి వాళ్ళు చెప్పడం, వాళ్ళు చాలా డిమాండ్లు ఉన్నాయి వాళ్ళవి. సో పనికి తగ్గ వేతనం లాగా తయారైంది ఇప్పుడు పరిస్థితి. సో శ్రమ దోచుకుంటున్నారనే మాట మాట్లాడుతున్నారు. సో ఇదే నిజమైతే ఇప్పుడు ప్రభుత్వానికి మరి ఏమైనా దెబ్బ పడబోతుందా? దీని ప్రభావం ఏ విధంగా ప్రభుత్వం పైన చూపెట్టబోతుంది అని అంటే నిజంగానే సమ్మె సైరన్ మోగిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఎఫెక్ట్ పడుతుందనే చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా ఇలా ఆర్టీసీ అంటే మాట్లాడుకునేది విషయం ఏముంది అని అంటే అప్పులు ఆదాయాలు, వీటికంటే ముఖ్యంగా ఫస్ట్ గుర్తొచ్చే విషయం ఏంది అని అంటే ఫ్రీ బస్సులు. మహిళలకు ఇచ్చిన ఫ్రీ బస్సుల గురించే మనం ఎక్కువగా వింటున్న వైనం చూస్తున్నాం, ఫ్రీ బస్సులు. అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఫ్రీ బస్సులు, అన్ని బస్సులతో పాటు ఫ్రీ బస్సులు కూడా ఇక్కడ ఖచ్చితంగా రోడ్లపైకి ఎక్కని వ్యవహారమే కనిపిస్తుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా తమ డిమాండ్లన్నింటినీ కూడా నెరవేర్చాలనేసి వాళ్ళు సమ్మె చేస్తామని చెప్పారు. దాని తర్వాత వీళ్ళకు నోటీసులు కూడా ఇస్తామని చెప్పారు విధుల్లోకి రాకపోతే. మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు సమ్మె సైరన్ మోగిస్తామని చెప్తున్నారు. నిజంగానే ఆర్టీసీ కార్మికుల ఇబ్బందులను మరి ఏవైతే ఉన్నాయో వీళ్ళు కనుక అధికారంలోకి వచ్చేటప్పుడు మేము ఏమేమి హామీలు ఇచ్చినామో అవన్నీ కూడా నెరవేరుస్తారని చెప్పారు. సో ఈ నేపథ్యంలో మమ్మల్ని పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. ముఖ్యంగా వాళ్ళ ఇబ్బందులంతా కూడా ఈ ఫ్రీ బస్సుల వల్ల వాళ్ళ ఇబ్బందిని తెలియజేస్తున్నారు. బస్సులు ఆక్యుపెన్సీకి మించి బస్సులు వాళ్ళు ఫుల్ అవ్వటము, దాంతో ఇబ్బందులు అవుతున్నాయి. ఇటు కండక్టర్ కావచ్చు, ఇటు డ్రైవర్ కావచ్చు, ఎంత చెప్పినా కూడా వినకపోవడం కావచ్చు. సో వీళ్ళకు ఎందుకంటే అదనపు డ్యూటీలు పడడం కావచ్చు, వీటన్నిటి రీత్యా కూడా ఒకటి కాదు ఏవేవైతే వాళ్ళ డిమాండ్లు ఉన్నాయో అన్నిటినీ కూడా వాళ్ళు ఈరోజు ఆర్టీసీ యాజమాన్యము, ఆర్టీసీ ఎండి సజ్జనార్ దృష్టికి తీసుకెళ్ళబోతున్నారు. అలాగే వాళ్ళకి సమ్మె నోటీస్ ఇవ్వబోతున్నారు. ఇది సమ్మె నోటీస్ అనేది మరి వెనక్కి తగ్గుతారా లేకపోతే సమ్మెకి దిగుతారా? ఈ ప్రయత్నం ఈ సందర్భంలో ఆల్రెడీ ప్రభుత్వం పైన చాలా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సమ్మె సైరన్ గినుక ఉంటే ప్రభుత్వం మీద ఎలాంటి ఎఫెక్ట్ పడబోతుందనే విషయాలు ఇప్పుడు ఎక్కువగా చర్చలోకి వస్తున్నాయి. ఒకవైపు రైతు భరోసా గురించి ఈరోజు ఏవేవైతే 4 స్కీమ్లకు సంబంధించి ఈరోజు ఘనంగా ఇస్తామని చెప్తూ ఈరోజు పైలట్ ప్రాజెక్టు కింద మండలానికి ఒక ఊర్లోనే వీళ్ళు ఈరోజు లాంచ్ చేస్తున్న విధానము, ఇవన్నీ చూసుకుంటే ఎఫెక్ట్ పడే విధానం ఉంది. ప్రభుత్వానికి మీద వ్యతిరేకత వచ్చే విమర్శ ఎక్కువగా వినపడుతుంది. ఇక ముఖ్యంగా ఈ ఆర్టీసీ బస్సుల గురించి చెప్పాలి అని అంటే ఈ ఫ్రీ బస్సుల గురించి ఇవాళ అసలు ఆర్టీసీ అంటే గుర్తొచ్చేది ఈ ఫ్రీ బస్సుల గురించే ఉంది. అవి ఫ్రీ బస్సులు పెట్టడం తప్ప బకాయిలు చెల్లించడం లేదు. నెలకు 250 కోట్లు చెల్లించాలి, అవి కూడా పక్కన పడేసిరు. ఫ్రీ బస్ అని చెప్పి చాలా ఆర్భాటంగా చెప్పుకుంటున్నారు. వాళ్ళు బహిరంగంగా చెప్పకపోయినా వాళ్ళు విసుక్కుంటున్న వైనం కూడా గతంలో మనము ఆర్టీసీ డ్రైవర్లు మాట్లాడుతున్న వీడియోలు తీసుకొచ్చి మిర్రర్ టీవీలో వేసినప్పుడు ఎంత వైరల్ అయిందో చూసినాం. వాళ్ళ బాధ చెప్పుకోవాలి, బయటికి చెప్పుకోవాలంటే కూడా ఎవరైనా మీడియా ముందుకు పోయి మాట్లాడినా కూడా అమ్మో బయట చెప్తే మా ఉద్యోగాలు ఊడతాయేమనే పరిస్థితికి వచ్చింది. కానీ లోలోన వాళ్ళు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఈరోజు ఆర్టీసీకి సంబంధించిన విషయంలో ఈరోజు ఫ్రీ బస్సుల విషయంలో చాలా సమస్య ఎదుర్కొంటున్నామని చెప్పి, ఎందుకంటే ఫ్రీ బస్సులు ఇవ్వడమే కానీ బస్సులు పెంచకపోవడం, రద్దీ ఎక్కువ, రోజు కనీసంగా అంటే బాగా రద్దీ పెరిగింది. ఫ్రీ బస్ అన్నప్పుడు ఏముంటుంది, ఎక్కడి నుంచి ఎక్కడికో ట్రావెల్ చేయాలని అనవసరంగా ట్రావెల్ చేస్తారు అనేసి రాష్ట్రంలో నలుమూలల నుంచి గుళ్ళకు ఆలయాలకు సో ఎక్కడికైనా పోవాలన్నా కూడా వాళ్ళ బంధువులు కలవడానికైనా అనవసర ప్రయాణాలు క్రియేట్ చేసుకొని పోతున్నారు అనే విషయాన్ని కూడా మనం చూడడం జరిగింది. ఆ వీడియోలని బస్సుల్లో కొట్టుకుంటున్న వైనాలు కూడా చూసినాము. అంటే రద్దీ ఎక్కువ, కానీ ఇక్కడి నుంచి ఆర్టీసీ లాభాల బాటలో నడుస్తుంది అనేసి ఒక మాట చెప్పారు. గతంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ కావచ్చు, అలాగే సీతక్క కావచ్చు, మంత్రులు ముఖ్యమంత్రి కావచ్చు,
కానీ ఆర్టీసీ లాభాల వల్ల ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల ఆర్టీసీ లాభాల బాటలో ఎట్లా పడుతుంది అనే జోష్యాన్ని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఎట్లా అంటే గవర్నమెంట్ చెల్లిస్తే ఆర్టీసీ లాభాల బాటలో నడుస్తుంది అనేసి. మరి గవర్నమెంట్ ప్రభుత్వం అనేది ఆర్టీసీకి చెల్లించాలి కదా, చెల్లించని నేపథ్యంలో ఆర్టీసీ ఇబ్బందుల పాలే అవుతారు. దాంట్లో ఈ ఫ్రీ బస్సు వల్ల ఈ ఇబ్బందుల నేపథ్యంలో రావాల్సిన బకాయిలు రాలేకపోతే ఇబ్బందులు ఎవరికి ఉంటాయి? కార్మికులకే ఉంటాయి కదా. సో ఈరోజు ఆ కార్మికుల ఇబ్బందుల నేపథ్యంలో మాకు డిమాండ్లు నెరవేర్చకపోతే మేము ఖచ్చితంగా సమ్మెకు దిగుతామని చెప్తున్నారు. సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు సమ్మెకు దిగడం అనేది దిగుతామని చెప్పడము ఇది మొదటిసారి. మరి వీళ్ళ డిమాండ్లను పరిష్కరిస్తారా, వాళ్ళని కూర్చోబెట్టి పరిష్కరించి మాట్లాడతారా, లేకపోతే కేర్లెస్గా వదిలేస్తారా అనేది చూడాలి. మొత్తంగా విషయం ఎక్కడ పడబోతుంది అంటే అన్ని బస్సులకు పడతాయి, అన్ని బస్సులతో పాటు ఫ్రీ బస్సులు. ఎందుకంటే ఈ ఫ్రీ బస్ అనే ఎఫెక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉంది, ఫ్రీ బస్ అనేది మాకు గెలుపుకు దారితీసింది. ఈ ఫ్రీ బస్సు వల్ల మహిళలు చాలా డెవలప్ అవుతున్నారు, ఈ ఫ్రీ బస్సు వల్ల మిగిలిన డబ్బులతోటి పొదుపు చేసుకుంటున్నారు, ఇలా రకరకాల మాటలు చెప్పుకొచ్చారు. ఫ్రీ బస్సు వల్ల మిగతా ఓన్లీ ఆర్టీసీకే కాదు, ఇటు క్యాబ్ల వాళ్ళకి కావచ్చు, లేదంటే ఆటో కార్మికులు కావచ్చు, ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, ఆత్మహత్యలు చేసుకున్నారు. అసలు ఫ్రీ బస్సు వద్దు, నిజంగానే ఈ ఫ్రీ బస్సు ఎవరికి కావాలి? మరీ పేదవాళ్ళు ఎవరైనా ట్రావెల్ చేస్తే వాళ్ళని సపరేట్గా గుర్తించి ఇప్పుడు స్టూడెంట్స్కి ఎట్లయితే బస్ పాస్ ఇస్తున్నారో ఆ విధంగానే ఇటు విద్యార్థులకు, చదువుకునే విద్యార్థులకు, దాంతోపాటుగా రోజువారీ ఎవరన్నా చిన్న చిన్న ఎంప్లాయీస్ ఉంటారు, అంటే హౌస్ కీపింగ్ కావచ్చు, అంటే ఒక ప్రాంతం నుంచి ఒక డైలీ వేజ్ లేబర్గా ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి ఇవ్వడం అనేది మంచిగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు వల్ల గవర్నమెంట్ ఎంప్లాయీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కార్లను కూడా ఇలా పక్కన పెట్టి, అంటే ఉన్న డ్రైవర్లకు కూడా ఉపాధి లేకుండా వాళ్ళ కార్లను కూడా పక్కన పెట్టేసి ఈరోజు ఫ్రీ బస్ కంటే లక్షల జీతాలు వచ్చే వాళ్ళు కూడా ఈ ఫ్రీ బస్ల కోసం ఎగపడుతున్న నేపథ్యము. కాబట్టి దీనివల్ల ఆర్టీసీకి నష్టమే తప్ప లాభం ఎట్లా వస్తుంది? ప్రభుత్వం అంటే ఎంత ఆక్యుపెన్సీ పెరిగితే అంత లాభం అని చెప్తారు, కానీ ఇక్కడ ఫ్రీ ఆక్యుపెన్సీ పెరుగుతుంది. టికెట్లు దేనికి? జీరో టికెట్, ఫ్రీ ఆక్యుపెన్సీ పెరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితులలో ప్రభుత్వ పథకాలను ఇవ్వడానికి రైతులకు ఇవ్వాల్సినవి కూడా కనీసం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. మహిళలకు ఇస్తున్న 2,500 రూపాయలు గాలికి వదిలేస్తారు. ఇక పెన్షన్స్ విషయం ఇవన్నీ కూడా ఇవ్వలేని పక్షంలో ఆర్టీసీకి మాత్రం డబ్బులు ఎక్కడి నుంచి కడతారు? అనవసరంగా ఇది ఇబ్బందుల పర్వం తప్పితే ఇదంతా కూడా ఆర్టీసీ కార్మికులపైన భారం పడుతుంది. సో మా శ్రమ దోపిడీ ఎక్కువగా ఉంటుందనేసి వాళ్ళు పలు రకాల డిమాండ్లను ఈరోజు సజ్జనార్ ముందు, యాజమాన్యం ముందు పెట్టడం జరుగుతుంది, ఎండీ ముందల. సో ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ఆలోచన చేస్తే బాగుండి ఫ్రీ బస్సుల గురించి అంటున్నారు. సో అందులో ఏమైంది? బస్సులు పెంచాలి అనే నేపథ్యంలో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మీరు చూస్తుంటారు కదా, మెయిల్కి సంబంధించిన బస్సులు మనకు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. సో దీంట్లో ఏంటంటే డ్రైవర్లకు అనేది ఒక వాల్యూ ఉండదు. సో వాళ్ళకి ఇచ్చే వేతనం అట్లనే ఉంటుంది, వాళ్ళతో చేపించుకున్న శ్రమ దోపిడీ అలాగానే ఉంటుంది. సో ఆ బస్సులు ఏవైతే ఉన్నాయో ప్రైవేటు బస్సులు కాక అవే ప్రభుత్వ బస్సులు అయితే మంచిగా ఉంటుంది. ఈ ప్రైవేటు బస్సుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనేది కూడా ఆర్టీసీ కార్మికులు చెప్తున్న వైనం. అసలు ఫ్రీ బస్సు ఎందుకు అసలు అనే చర్చ జరుగుతుంది. ఒకవేళ ఈ సమ్మె జరిగితే, ఈ సమ్మె సైరన్ కనుక మోగిస్తే, అంటే వాళ్ళ డిమాండ్లు పరిష్కరించకపోతే, వాళ్ళు కనుక వాళ్ళ డిమాండ్లు పరిష్కారం కాకపోతే వెనక్కి తగ్గకుండా కనుక సమ్మె సైరన్ మోగిస్తే ఏ బస్సులు రోడ్లపైకి ఎక్కవు. కాబట్టి సో ఈ ఫ్రీ బస్సుల నేపథ్యంలో వాళ్ళకు కూడా ఒక తలనొప్పిగా మారింది ఫ్రీ బస్సులు అనేది. మహిళలకు ఫ్రీ బస్ అనేది ఎంతవరకు సమంజసము? నేను మళ్ళీ చెప్తున్నా కదా, గతంలో ఢిల్లీలో పెట్టినప్పుడు సో వాళ్ళు ఏం చేశారంటే పబ్లిక్ పిల్ ఒకటి లిటిగేషన్ బిల్ వేయడం జరిగింది ఒక వ్యక్తి. అప్పుడు ఏం చేశారంటే నిజంగా ఎవరికి అవసరం మహిళలకు ఈ ఫ్రీ బస్ అనేది, అసలు ఎవరికి అవసరము, ఎవరికి ఇవ్వాలి, ఎవరు ఫ్రీ బస్సులు ప్రయాణం చేయాలనే మీద చర్చ జరిగి వాళ్ళకి ఏం చేశారంటే అప్పుడు పింక్ స్లిప్లను జారీ చేశారు. ఇవాళ విద్యార్థులకు ఎందుకు సపరేట్గా బస్ పాసులు పెట్టారు? వాళ్ళు చదువుకుంటారు కాబట్టి, వాళ్ళు చదువుకునే కాలేజ్ నుంచి కావచ్చు, డిగ్రీ కావచ్చు, అంటే 10th వరకు 10th లోపలైతే ఫ్రీ బస్ పాస్ ఏదో ఉంటుంది అనుకుంటా. 10th నుంచి తర్వాత ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా బస్ పాసులు తీసుకుంటారు. ఎంప్లాయీలు అయితే ఎంప్లాయీలు బస్ పాస్ తీసుకుంటారు. సో ఈ రకంగా ఒక బస్ పాస్ ఫెసిలిటీ పెట్టిందే అందుకు. ఈ నేపథ్యంలో ఒకవేళ నిజంగానే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే ఫ్రీ బస్ ఫెసిలిటీ అవసరం లేదు కదా మహిళలకి. అలాగే నిజంగానే ఈ డైలీ వేజ్ కావచ్చు, లేదంటే ఒక ప్రాంతం నుంచి అదే డైలీ వేజ్లో లేబర్ కూలీగా వెళ్ళే వాళ్ళు కావచ్చు, లేదు చిన్న చిన్న జీతాలకు 6,000, 7,000, 8,000 కోసము చిన్న చిన్నగా ప్రైవేటు నర్సులుగా చేసేవాళ్ళు కావచ్చు, లేదంటే హౌస్ కీపింగ్ చేసేవాళ్ళు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళకు సపరేట్గా ఒక బస్ పాస్నో లేకపోతే ఏమైనా స్లిప్స్ ఇవ్వగలిగితే మిగతా వాళ్ళందరూ కూడా టికెట్తో వెళ్ళగలుగుతారు.
అప్పుడు వీళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు. ఆర్టీసీ లాభాల బాటలోనే ఉంటుంది, నష్టాల బాటలో ఉండదు. వీళ్ళకి కూడా ఏమవుతుందంటే వాళ్ళకు చెప్పి 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 ఎందుకంటే వీళ్ళకు అవర్స్ కూడా వీళ్ళకి ఎక్కువగా పెరిగింది. ఎందుకంటే బస్సులు పెరగలేదు, ఉన్న బస్సులో ట్రిప్స్ ఎక్కువగా కొట్టాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఏమవుతుందంటే అటు ఫ్రీ బస్సు వల్ల మహిళలు ఇబ్బంది పడుతున్నారు, ఇటు ఫ్రీ బస్సుల వల్ల ఇటు ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. సో ఓవరాల్గా ఏంటి అని అంటే ఈ కంక్లూజన్లో చెప్పేది ఏంటంటే సో ఎఫెక్ట్ మేము ఎందుకు పెట్టామంటే ఫ్రీ బస్సుల మీద ఎఫెక్ట్ ఎందుకు పడుతున్నది అంటే ఫ్రీ మహిళలకు ఏదైతే మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చారో దానిపైన ఎఫెక్టు, ఆ ఎఫెక్ట్ వల్ల ఈరోజు దీంట్లో కూడా ఒక భాగం అయిపోయింది. ఈరోజు సమ్మెలో ఒక భాగం అయిపోయింది. ఎందుకంటే ప్రతి నెల బకాయిలు ఎంతైతే ఉంటుందో ఆ కనీసం ఆ బకాయిలు గతంలో చెప్పారు మేము 250 కోట్ల రూపాయలు చెల్లించాము ఆర్టీసీ కనీసం, కానీ ప్రతి నెల 375 కోట్ల భారం ఎంతో ఏమో పడుతుంది. ఏది ఈ ఫ్రీ బస్ వల్ల. అంటే ఈ ట్రావెలింగ్ అవసరం ఉన్నా లేకున్నా అంటే ఇక్కడ ఎక్కడ కూడా మహిళల్ని కించపరిచే విధానం కాదు, కానీ ఈ ఫ్రీ బస్ల వల్ల నష్టమేంది, ఈరోజు వాళ్ళ సమస్యలేంది, ఈ ప్రైవేటీకరణ అన్నారు, ఇక అది ప్రభుత్వంలో విలీనం అన్నారు. ఇవన్నీ నేపథ్యంలో కూడా ఏవి జరగకుండా అట్లనే ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అట్లనే ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇది ప్రభుత్వంలో ఎప్పుడైతే దాన్ని మెల్ట్ చేస్తామని చెప్పినప్పుడు అక్కడి నుంచి గవర్నర్ నుంచి కూడా అప్పట్లో ఏదో ఆమోదం ఏదో రాలేదు, దాంతో నుంచి అది బ్రేక్ పడిన విధానం ఏదో కనిపించినట్టుంది. ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా వీళ్ళు దాన్ని కంటిన్యూటీ చేయకుండా మళ్ళీ సేమ్ రెడ్డెచ్చం మొదలనే వ్యవహారం లాగా మొదలైంది అనేసి ఆర్టీసీ కార్మికులు చెప్తున్న విధానము. సో మరి ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయా లేదా, సో ఈ సమ్మె నోటీస్ తర్వాత ఎలాంటి వీళ్ళ చర్చలు సఫలం అవుతాయనేది చూడాలి.